సో ఈ నేపథ్యంలో నిజంగానే వీరిది అగ్రవర్ణ దురహంకారమా, పెత్తందారి పోకడేనా? ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యల మీద ముందుగా ప్రసాద్ రెడ్డి గారు స్పందిస్తారు. నమస్కారం అండి. నమస్కారం. కేఎస్ఆర్ గారు, మీరు చాలా దీర్ఘకాలం తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ దీంట్లోకి వచ్చినందుకు వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీరున్నప్పుడు చర్చల స్థాయి వేరుగా ఉండేది, తర్వాత చర్చల స్థాయి కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చారు. ఈ వయసులో కూడా మీరు మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మనం చాలా కాలంగా ఈ అంశాలన్నింటినీ చర్చిస్తూనే ఉన్నాము. శిష్టజనుల దురహంకారానికి మీడియా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇటీవలి కాలంలో రాజకీయ దురహంకారం కూడా దానికి జోడవటము, లేకపోతే ధనిక దురహంకారం తోడవటము, ఇవన్నీ తోడవటం వల్ల ఏంటంటే వాస్తవాలు తెలియటం పోయింది. ప్రజలకు వాస్తవాలు తెలియట్లేదు. ఎవరు కోరుకున్న వాస్తవం వారికి కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు సోషల్ మీడియాలో చిన్న సోషల్ మీడియా గ్రూపులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించుకునేది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఒక పత్రికా గ్రూప్ లో, ఒక మీడియా గ్రూప్ లో ఒక రకంగా వస్తుంది, ఇంకో మీడియా గ్రూప్ లో ఇంకో రకంగా వస్తుంది. ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ మీడియా గ్రూపుల్లో కూడా దే ఆర్ నాట్ బియాండ్ దిస్ బయస్ అని అనిపిస్తున్నది. అలాగే ఎప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది అనుకున్న ఒక దక్షిణాది ఇంగ్లీష్ గ్రూప్ కూడా ఇటీవల కాలంలో వార్తల ప్రజెంటేషన్ లో, ఇటీవల ఏంటంటే దాదాపు 10-15 సంవత్సరాలుగా వార్తల ప్రజెంటేషన్ లో నిష్పక్షపాతిగా వదిలేసింది. అంటే వాళ్ళకి ఏదో అడ్వర్టైజ్మెంట్లు, అలయన్స్లు ఉండటం, దీనివల్ల ఏంటంటే నిజాలు తెలియట్లేదు ప్రజలకి. అంటే ప్రజలు నిజాలు చదివేసి నమ్మేస్తారు, కానీ మనలాంటి వాళ్ళు ఏంటంటే సుదీర్ఘ అనుభవం ఉండడం వల్ల మనం బేరీజ్ వేసుకుని ఆ పత్రిక ఈ పత్రిక చదివి ఇలా జరుగుండే అవకాశం లేదే, ఇలా రాశాడేంటి జర్నలిస్టు, ఆ జర్నలిస్ట్ రాసిన వాడు మన దగ్గర శిష్యుడో లేకపోతే మనకి సహచరుడై ఉంటాడు. అంటే ప్రసాద్ రెడ్డి గారు, ముందుగా జగన్ గారి స్పీచ్ మీద వెళదాం. ఎందుకంటే వీళ్ళు రోజు చెత్త చెదారం అబద్ధాలు రాస్తున్నారు. నేనైతే ఎప్పుడు మొదటి నుంచి ఒకటే అభిప్రాయం నాది. ఆ రోజుల్లోనే నేను వ్యాన్ పిక్ భూసేకరణ సందర్భంలోనే వీళ్ళు రాస్తున్న వ్యతిరేక వార్తలను నేను వ్యతిరేకించాను, ఖండించాను. ఇప్పుడు ఆ పరిశ్రమ వచ్చి ఉంటే అక్కడ బ్రహ్మాండంగా ఉండేది. విభజన తర్వాత కూడా అద్భుతంగా ఉండేది. శ్రీ సిటీ విషయంలో గతంలో ఈనాడు ఏం రాసింది అంతా చెప్పాను. కానీ దానికి ముందుగా నిన్న జరిగిన తీరు, అలాగే అంటరానితనం అంటూ కొత్త కాన్సెప్ట్ తోటి ఇప్పటికీ రామోజీ, చంద్రబాబు ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వైఖరులు, ఇంగ్లీష్ మీడియం వద్దంటం, లేకపోతే ఇంకోటి బడులు బాగు చేస్తుంటే అడ్డం పట్టడం, ఇట్లాంటివన్నిటినీ కూడా ఆయన అంటరానితనంతో పోల్చి ప్రసంగించిన తీరు మీద మీ వ్యాఖ్య చెప్పండి. చెప్తానండి. అంటే మనం మర్యాదగా మాట్లాడేది అంటే అగ్రకుల దురహంకారం అనే పదం ఇంతకుముందు వాడటానికి కొంచెం సందేహించేవాళ్ళం. అందుకనే శిష్టజనుల దురహంకారం అనండి, శిష్టజనుల ఎలిటిస్ట్ గ్రూప్స్ అనేవాళ్ళము. ఇప్పుడు భవిష్యత్తు అందరూ బాటంగా చర్చిస్తున్నారు, కానీ మనం కూడా చర్చిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు చాలా మందికి నచ్చట్లేదు. ముఖ్యంగా ప్రబల వర్గాలు అన్నాము, లేకపోతే అగ్రకులాలు అన్నాము, వాటికి నచ్చట్లేదు. వాటిలో ఒక సామాజిక వర్గానికి తెలుగుదేశానికి కొమ్ము కాసే సామాజిక వర్గానికి అసలే నచ్చట్లేదు. వారి వెనుక ఉన్న పచ్చ మీడియాకి అసలే నచ్చట్లేదు. నచ్చకపోవడం వల్ల రకరకాల రూపంలో దానిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అక్షరంలోనూ విషం చొప్పించి ప్రజలకు వడ్డించడంలో రామోజీరావు చాలా ఘనుడు. మనం అంటే 1974-5 నుంచి కూడా నేను పనిచేశాను కాబట్టి అప్పటి నుంచి ఆ పత్రిక క్రమ వికాసము, విషపూరిత రాతలు రాయటంలో అగ్రస్థానానికి చేరటం మనం చూసాం. ప్రజలు ఏ విధంగా ఎడిక్ట్ అయిపోయారంటే ఆ పత్రిక మనం నిజం చెప్పినా నమ్మలేని స్థాయికి వచ్చేసారండి. అది దురదృష్టం. అంటే 2-3 తరాలు ఆ పత్రిక చదువుతూ పెరిగాయి. వాటిని మార్చడం అనేది ఇప్పుడు చాలా చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి అందువల్ల అంతులేని పోరాటం చేస్తున్నాడు, అదుపులేని పోరాటం చేస్తున్నాడు. కొంతవరకు ప్రజలను కన్విన్స్ చేయగలుగుతున్నాడు. ఆయన విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ప్రజలతో డైరెక్ట్ గా కనెక్షన్ పెట్టుకున్నాడు, ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతున్నాడు. మధ్యలో మీడియా అవసరం లేదు, మధ్యలో బ్రోకర్లు అవసరం లేదు, పొలిటీషియన్స్ అవసరం లేదు. నాకు ప్రజలతో సంబంధం అనేది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టుకున్నాడు. దాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి వాటిని విజయవంతంగా ఎదుర్కొంటున్నాడు.
ఇది ఏంటంటే ఇది నిరంతర పోరాటము, కనురెప్ప వాల్చకుండా నిఘాలో ఉండవలసిన పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి విపరీతమైన ధన ప్రవాహము, మీడియా దుష్ప్రచారము, అబద్ధాలను వండి వార్చటము, మౌత్ పబ్లిసిటీ, ఈ అన్ని ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ప్రతి క్షణంలోనూ అబద్ధాలను కలిపేసి నిజాలను, అర్ధ సత్యాలను అసత్యాలను కలిపేసి రంగరించి జనానికి వడ్డిస్తున్నారు. అయినా జనం ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండి ఏది నిజము ఏది అబద్ధమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిజానికి నేను ఈ పదం వాడటం నాకు ఇష్టం లేదు. కమ్మవారికి కేంద్ర స్థానము లేకపోతే వారి అధికారానికి పీఠంలాగా ఉండే విజయవాడలో అంబేద్కర్ వంటి ఒక బడుగు వర్గాల నాయకుడు, ప్రజల రాజ్యాంగ స్ఫూర్తి తీసుకువచ్చిన వ్యక్తిని పెట్టడం అంటే, ఒకప్పుడు అంబేద్కర్ ను కూడా చాలా చులకనగా చూసేవారండి. అదంతా మనం జర్నలిజంలో 50 ఏళ్లలో నేను ఎవాల్వ్ అయ్యేటప్పుడు చూస్తూ వచ్చాను. అంబేద్కర్ గురించి ప్రధాన రాజకీయ పార్టీల్లో కూడా ఒక చులకన భావం ఉండేది, అంటరాని భావన ఉండేది. క్రమక్రమంగా ఆయనే మెయిన్ స్ట్రీమ్ అయిపోయాడు. ఆయనను అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేశాయి. అయినా కానీ కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని సామాజిక వర్గాల్లో ఈ అహంకార పూరిత వైఖరి ఇంకా పోలేదు. అది తప్పకుండా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంబేద్కర్ సచ్ ఏ జైగాంటిక్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వము, ఆయన ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఆయన బ్రెయిన్ పవర్ ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి ప్రపంచంలో ఎవరికైనా. అటువంటి వ్యక్తిని గురించి ఈయన ఎవరైనా సరే డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడితే అది ఖచ్చితంగా అంటారని. తను అంబేద్కర్ ని 1% ద్వేషించిన, 1% ఇచ్చేసిన అంటే నేను హీరో వర్షిప్ వ్యతిరేకం, హీరో వర్షిప్ చేయట్లేదు నేను. కానీ ఆయన ఇంటలెక్చువల్ హానెస్టీ, ఆయన పేద ప్రజలకు సహాయం చేయాలన్న వైఖరి, తప్పుగా చెప్పగలిగాను. అంటే అగ్రవర్ణాల దురహంకారం గురించి ఆయన నేరుగా చర్చించాడు. అప్పుడే గాంధీ గారితో, నెహ్రూ గారితో పోటీ పడ్డాడు, విమర్శించాడు. అవన్నీ దశలన్నీ దాటుకుంటూ ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది కేఎస్ఆర్ గారు, దక్షిణాదిన ఒక పొలిటికల్ ఫిలాసఫీ అనండి, సోషల్ ఫిలాసఫీ అనండి, లేకపోతే ఒక రిలీజియస్ ఈక్విలిబ్రియం అనేది ఒకటి ఏర్పడుతుంది. నార్త్ లో ఒకటి ఏర్పడుతున్నట్టుగా కనిపిస్తున్నది. నార్త్ లో కూడా రామరాజ్యము, రాముడు చెప్పిన రామరాజ్యము, వాల్మీకి రామరాజ్యం గురించి రాసిన రచనలు నిజంగా ప్రజలు పట్టించుకుంటే దానికి అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పిన దానికి ఏమీ భిన్నంగా లేదని. అలాగే ఇక్కడ ఏంటంటే మతం కాకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని రూపొందించిన అంబేద్కర్ బేస్ చేసుకుని సౌత్ నుంచి ఒక పొలిటికల్ ఫోర్సెస్ ఎమర్జ్ అయ్యి ఒక ర్యాలీ అయ్యి ఒక శక్తిగా అవతరిస్తాయని, ఒక సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాయని నాకు అనిపిస్తున్నది. నిజానికి దేశంలో అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనండి, అన్ని సోషల్ వెల్ఫేర్ మెజర్స్ అనండి, ఇవన్నీ మూలము సౌత్ ఇండియాలోనే ఇది జరిగింది. మనము విమర్శించే జస్టిస్ పార్టీ వారే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా లోపాలు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారు. అలాగే ఇప్పుడు మనకు అంబేద్కర్ విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహం చుట్టూ ఉండే పరిస్థితులు, విగ్రహం చుట్టూ ఉండే రాజకీయ ఈ వాతావరణం అన్ని ఇట్ విల్ క్రియేట్ ఎ మొమెంటం ఫర్ ఎ బిగ్ పొలిటికల్ ర్యాలీయింగ్ ఫ్రమ్ ది సౌత్ అని నేను అనుకుంటున్నాను. అలా జరగాలని కోరుకుంటున్నాను. దీనికి ఎవరు మూలం అవుతారు? జగన్మోహన్ రెడ్డి అవుతారా, లేకపోతే ఇంకెవరన్నా అవుతారా? అంటే ఇవి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పొలిటికల్ ఫోర్సెస్, సోషల్ ఫోర్సెస్ ర్యాలీ అవటానికి ఒక ప్రాతిపదిక అవుతుందని అవ్వాలని కోరుకుంటున్నాను. అంతరానితనము అనేది ఏ రూపంలో ఉన్నా సోషల్ డిస్క్రిమినేషన్, పొలిటికల్ డిస్క్రిమినేషన్ దాన్ని రూపుమాపాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పెట్టిన అనేక పథకాల వల్ల ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనండి, సోషల్ మొబిలిటీ అనండి, సోషల్ చేంజ్ అనండి, సోషల్ ఊర్ధ్వచలనం అంటాం కదా, అది మనకు 11వ శతాబ్దం నుంచి ఉంది సార్. అది మనకి నాయకురాలు నాగమ్మ, బ్రహ్మణ, వీళ్ళందరూ కూడా అలాగే వీరశైవ ఉద్యమాలు, వీర వైష్ణవ ఉద్యమాలు, ఇవన్నీ మనకి సోషల్ చేంజ్ కి
దారి తీశాయి. ఎప్పుడు వీళ్ళందరూ అంటరానితనాన్ని వ్యతిరేకించారు, డిస్క్రిమినేషన్ వ్యతిరేకించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మనకి యోగి వేమన, వీర బ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య వీళ్ళందరూ కూడా వాళ్ళ గేయాలను, వాళ్ళ సాహిత్యాన్ని చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజల మెయిన్ స్ట్రీమ్ ఆలోచన అది. ఆ మెయిన్ స్ట్రీమ్ ఆలోచనను పక్కకు నెట్టేసి సామాజిక మార్పులు కోరే గొప్ప గొప్ప కవులు, రచయితలను, ఉద్యమకారులను పక్కకు నెట్టేసి వేరే వాళ్ళు సెంటర్ స్టేజ్కి వచ్చేసారు. అది పరిస్థితి మళ్ళీ రివర్స్ అవుతుందని కోరుకుంటున్నాను. రైట్.